అండ్ జనవరి ఇంటేక్లో వెళ్ళబోతున్నారు యూకేలో మాస్టర్స్ చేయడానికి. అండ్ ఇక్కడ స్టూడెంట్ రెడీగా ఉన్నారు. హలో, హాయ్ మ్యామ్. మీ పేరు? మణికంఠ చరణ్ మ్యామ్. మణికంఠ చరణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. విజయవాడ నుంచి. ఓకే, ఏం చదువుకున్నారు ఇక్కడ విజయవాడలో? డిగ్రీ కంప్లీట్ చేశాను, బీఏ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో మరి యూకేలో ఏ కోర్స్ చేయబోతున్నారు? ఎంఎస్సీ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. వావ్, ఓకే. సో విజయవాడ నుంచి ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్కి రావాల్సిన వీసా డ్రాప్ బాక్స్ చేయడానికి వచ్చాను మేడం. మొత్తం అయిపోయింది, ఇప్పుడు సబ్మిట్ చేస్తే నాకు వీసా అనేది ఓకే, వీసా అనేది వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు జాన్ ఇంటేక్ వెళ్తున్నారు అయితే మీరు? ఓకే, ఇంకెన్ని రోజుల్లో బయలుదేరుతున్నారు అయితే? ప్లానింగ్ ఫర్ జాన్ 10th. ఓకే, జాన్ 10th. వావ్, న్యూ ఇయర్, కొత్త సంవత్సరం, ఒక రకమైన ఫీల్ ఉంటుంది కదా మనకి. సో ఎలా అనిపించింది అంటే అసలు ఫస్ట్ వీ సోర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు మీరు? అంటే నేను విజయవాడలో ఉన్నప్పుడే కన్సల్టెన్సీ అన్నిటి గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అనేది రిఫర్ చేశాడు వీ సోర్స్. సో అప్పుడు వచ్చి అక్కడ బెన్ సర్కిల్ దగ్గర బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మొత్తం మాట్లాడాను. సో వాళ్ళందరూ నా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేశారు. ఓకే, అంటే మనకి ఒక కెరియర్ గైడెన్స్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఒక స్టూడెంట్ స్టేజ్లో. ఎలా వెళ్తే బాగుంటుంది, యూకేకి వెళ్ళాలని ఉంటుంది, కానీ దానికి సరైన అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది వీసోస్కి వచ్చిన తర్వాత ఎంతవరకు క్లారిటీ వచ్చింది? స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. సో నేను నిఖితా మేడం కన్సల్ట్ అయ్యాను. సో మేడం అది మొత్తం ప్రతి ఒక్క కాలేజ్ గురించి, యూనివర్సిటీ గురించి కానీ అక్కడ ఉన్న కోర్సెస్ గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏదైతే కోర్స్ నాకు సూటబుల్గా ఉందో నా డిగ్రీ గురించి మొత్తం అంతా దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశారు. స్కాలర్షిప్ అయ్యా మ్యామ్, 2000 JBD వచ్చింది. ఓకే ఓకే, ఎడ్యుకేషన్ లోన్ ఎంత పెట్టారు? 45 lakhs పెట్టారు. నాకు అప్రూవ్ అవడం 39 lakhs అప్రూవ్ అయింది. ఓకే ఓకే, సో అంతా ఈజీగానే ఉంది ప్రాసెస్ అంతా కూడా? అంతా ప్రాసెస్ ఈజీగా ఉంది మ్యామ్, నాకంటూ ఎలాంటి ఇబ్బంది ఏం జరగలేదు, అంతా స్మూత్గా జరిగింది. ఓకే, జాన్ 10th వెళ్ళబోతున్నారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్గా మీలానే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు అబౌట్ వీసోస్? వీసోస్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ మ్యామ్. ఏమన్నా అబ్రాడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా దిస్ ఇస్ బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ మా తమ్ముడు కూడా గ్రాడ్యుయేట్ అవుతున్నాడు, ఈ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్లో అయిపోతుంది. సో తను కూడా అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా నేను వీసోస్ని ప్రిఫర్ చేస్తాను. సో వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మంచిగా గ్రాడ్యుయేట్ అవ్వాలంటే ఖచ్చితంగా వీసోర్స్. ఎస్, వన్ వర్డ్ అంటే సక్సెస్ కావాలంటే వీసోర్స్ తోడు ఉండాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్స్ నుంచి ఒక క్లారిటీ, మన కెరియర్కి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తుంది వీసోర్స్. మరి ఇంకేంటి వెయిట్ చేస్తున్నారు? తొందరగా హరీ అప్. నెక్స్ట్ మళ్ళీ మన మార్చ్ ఇంటేక్ కూడా ఉంది కాబట్టి మరి మీ కెరియర్ గైడెన్స్ని వీసోర్స్ ద్వారా సాధ్యం చేసుకోండి.